హాయ్ ఎవ్రీవన్. వై డూ గల్ఫ్ కంట్రీస్ హ్యావ్ సో మచ్ ఆయిల్? గల్ఫ్ కంట్రీస్లోనే ఎక్కువ మొత్తంలో ఆయిల్ రిజర్వ్స్ ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళే ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి గల కారణం ఏంటి? అక్కడ ఆయిల్ ఫామ్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పెర్షియన్ గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, అంటే గల్ఫ్ అంటే ఏంటంటే ఉపసముద్రం అని అర్థం. అంటే సముద్రం నుండి వేడి చేయబడిన చిన్న సముద్రాన్ని గల్ఫ్ అంటారు. ఆ గల్ఫ్ చుట్టూ ఉన్న దేశాలని గల్ఫ్ కంట్రీస్ అంటారు. అవే మనం చూస్తున్న ఇరాక్, సౌదీ, యుఏఈ, కువైట్, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్గా పిలువబడతాయి. అయితే ఆ గల్ఫ్ కంట్రీస్లోనే వరల్డ్లోనే 50% ఆయిల్ ఎలా ఫామ్ అయింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు పిక్చర్లో చూసుకున్నట్లయితే హర్మోజ్ స్ట్రైట్ని ఇరాన్ అనేది కంట్రోల్ చేస్తుంది. అంటే ఇంటర్నేషనల్ సీలా ప్రకారం, అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ప్రతి దేశానికి 12 నాటికల్ మైళ్ళు ప్రాదేశిక జలాలని, 24 నాటికల్ మైళ్ళు అనుపాలిత జలాలు అని చెప్పేసి అంటారు. అంటే వాటిలో అధికారం అనేది ఆ దేశానికే ఉంటుందన్నమాట. అక్కడ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగినా కూడా ఆ దేశం యొక్క ఆధీనంలో ఉండి వాళ్ళు ఏమైనా చేసే అధికారం అనేది అయితే సముద్ర చట్టాల ప్రకారం ఆ దేశానికే అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇరాన్ కూడా హర్మోజ్ స్ట్రైట్ తన కంట్రోల్లో ఎక్కువగా ఉండటం వల్ల హర్మోజ్ అనేది ఇరాన్ చేత కంట్రోల్ చేయబడుతూ ఉంది. ఆయిల్ని కూడా పాస్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పెర్షియన్ గల్ఫ్ కంట్రీస్. ఈ కంట్రీస్ నుండి ఎక్కువ ప్రొడక్షన్ రావడం జరుగుతుంది. రావడం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాయి. ఆ ఇంపోర్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించేది హర్మోజ్ స్ట్రైట్. అంటే ఆ దేశాలన్నీ ప్రొడక్షన్ చేసే ఆయిల్ అంతా కూడా హర్మోజ్ స్ట్రైట్ దాటే రావాలి. ఇరాన్ అనేది తన దేశం మీద అక్రమంగా ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం చేస్తుంది కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి ఉద్దేశంతో ప్రపంచ దేశాలని ఆయిల్ వెళ్లకుండా చూస్తే వాళ్ళ మీద ప్రెజర్ తెస్తారనే కాన్సెప్ట్తో ఇరాన్ అనేది హర్మోజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫ్రెండ్గా ఉన్న దేశాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎగ్జిబిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఖండచలన సిద్ధాంతం జరగకముందు, అంటే పాంజియా భూభాగంగా ఉన్న ఒక ప్రపంచం ఖండాలుగా మారే క్రమంలో టెక్టానిక్ ప్లేట్స్ కదలటం వల్ల ఈ భూభాగాలన్నీ కూడా కదిలి ఖండాలుగా మారడం జరిగింది. పాంజియా భూభాగం ఉన్నప్పుడు ఆ పాంజియా భూభాగం చుట్టూ కూడా టెథిస్ అనే సముద్రం చేత చుట్టబడి ఉండేది. ఆ టెథిస్ సముద్రం ప్రస్తుతం పెర్షియన్ గల్ఫ్ అని మనం పిలుచుకున్న ఈ గల్ఫ్ కంట్రీస్ మీద ఎక్కువ మొత్తంలో టెథిస్ సముద్రం ఆవరించబడి ఉండేది. అయితే ఆ సమయంలో ఖండచలన సిద్ధాంతం జరుగుతుండగా ఖండాలు అనేవి రూపొందించుకుంటున్నప్పుడు ఈ పెర్షియన్ గల్ఫ్పై ఉన్న సముద్రం అంతా పోవడం వల్ల అక్కడున్న జంతుజాలాలు, వృక్షాలు, ఏవైతే సముద్ర జీవులు ఉన్నాయో అవన్నీ చనిపోయి అక్కడే ఉండిపోవడం వల్ల వాటి మీద మట్టి కప్పబడి అవి భూభాగంలోకి వెళ్ళిపోయి అవే శిలాజ ఇంధనాలుగా మారడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా శిలాజ ఇంధనాలుగా మారాయి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాంజియా భూభాగం ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా మారింది అనేది మీకు పిక్చర్లో కనబడుతుంది. ఆ విధంగా టెథిస్ సముద్రం వల్ల అరేబియన్, ఈ పెర్షియన్ గల్ఫ్లో ఎక్కువగా రిసోర్స్ అనేది రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఫిజికల్ ఫీచర్స్ కూడా చూడండి. అరేబియన్ ప్లేట్ అనేది టెక్టానిక్ ప్లేట్స్లో ఒకదాని పేరు అనమాట. అయితే ఈ అరేబియన్ ప్లేట్ పైనే గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఉండటం వల్ల అవి ఎక్కువగా ఎక్కడ కదలకుండా స్థిరంగా ఒకే చోట ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ టెక్టానిక్ ప్లేట్స్లో పోరస్ రాక్, క్యాప్ రాక్స్ అనేవి రెండు విశిష్టమైన రాళ్ళు, అంటే రాక్స్ అంటాం, అవి ఉండటం వల్ల ఆయిల్ స్టోరేజ్ అనేది బాగా జరుగుతుంది. అంటే పోరస్ రాక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది స్పాంజ్ లాగా ఉండి అక్కడ ఏదైతే ఒత్తిడి కారణంగా ఏర్పడిన శిలాజ ఇంధనాలు ఏదైతే ఉందో ఫాజిల్స్ ఫ్యూయల్, వాటిని ఎటు వెళ్లకుండా అలా పట్టి ఉంచే లక్షణాన్ని కలిగి ఉన్నాయి పోరస్ రాక్స్ అనేవి. అయితే ఇక్కడ మీరు వస్తున్న పిక్చర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ పైన ఉన్న జంతువులు, వృక్షాలు ఇవన్నీ కూడా కాలక్రమేణా ఫాజిల్స్ ఫ్యూయల్స్గా, అదే శిలాజ ఇంధనాలుగా మారి భూమి లోపల ఉండటం జరిగింది. ఈ విధంగా శిలాజ ఇంధనాలుగా మారిన ఏదైతే ఉందో ఇవే మనం ఇప్పుడు పిలుచుకునే క్రూడ్ ఆయిల్గా పిలువబడుతుంది అనమాట. నల్లటి చిక్కగా ఉండే ద్రవం. అయితే ఈ ద్రవాన్ని పోరస్ రాక్ అని చెప్పాను. ఇప్పుడు మీకు ఫోటోలో కనపడుతున్న ఈ పోరస్ రాక్ ఏదైతే ఉందో ఇది స్పాంజ్ లాగా ఉండి ఆ క్రూడ్ ఆయిల్ని ఏదైతే ఉందో దాన్ని ఎటు వెళ్లకుండా అలాగే పట్టి ఉంచడం వల్ల ఈ రాయి యొక్క ప్రత్యేకంగా ఉండటం వల్ల గల్ఫ్ కంట్రీస్లో ఈ రకమైన రాళ్ళు కింద భూభాగంలో ఉండటం వల్ల ఆయిల్ స్టోరేజ్ అనేది చాలా బాగా ఎక్కువగా జరుగుతుంది. అంటే వేస్టేజ్ అవ్వకుండా ఆయిల్ స్టోరేజ్ అనేది బాగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ పొరలుగా ఉన్న ఈ స్పాంజ్లోనే ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్న మీరు పిక్చర్లో
ఇక్కడ పొరలుగా ఉండటం వల్ల ఆ మధ్యలో మట్టి ఎలాగైతే పట్టి ఉందో అదేవిధంగా క్రూడ్ ఆయిల్ కూడా అలాగే ఉండి ఎక్కడ పోనీయకుండా పోరస్ రాక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. దీని తర్వాత ఉండే ప్రత్యేకమైన రాయి క్యాప్ రాక్స్. అంటే కింద ఆయిల్, గ్యాస్, వాటర్ ఉంటే దానిపైన క్యాప్ రాక్స్ అనేది ఉంటుంది. ఈ క్యాప్ రాక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కింద ఉన్న ఆయిల్, గ్యాస్ అనేవి బయటికి పోకుండా ఎటు వెళ్ళనీయకుండా వాటిని పట్టి ఉంచేలాగా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ క్యాప్స్ రాకు అదేవిధంగా పోరస్ రాక్స్ అనేది ఈ అరేబియన్ టెక్టానిక్ ప్లేట్స్ భాగంలోనే ఎక్కువ మొత్తం ఉండటం వల్ల, అంతేకాకుండా పాంజియా భూభాగం ఉన్నప్పుడు టెథిస్ సముద్రం కూడా ఎక్కువగా ఇక్కడే ఆవరించి ఉండి జంతు వృక్షజాలాలు శిలాజింధనాలుగా మారి వీటిలో స్టోర్ అవడం వల్లనే ఎక్కువ మొత్తంలో ఆయిల్ రిజర్వ్స్ అనేవి పెర్షియన్ గల్ఫ్ కంట్రీస్లో ఉండడం జరుగుతుంది. అయితే ప్రపంచ దేశంలో ఇప్పుడు దాకా ఏ కంట్రీస్ దగ్గర ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయో చూడవచ్చు. ఎక్కువగా వెనిజులా దగ్గర, దాని తర్వాత సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఇరాన్, ఇక్కడ మీ ఫిగర్స్ కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతం వెనిజులా దగ్గర ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. కానీ ఆ దేశం పేద దేశంగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న నాయకుల కారణంగానే. రీసెంట్గా మనం న్యూస్లో చూసాం, ఆ దేశ అధ్యక్షుడిని కూడా అమెరికా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ వల్ల. వాటి మీద అవి అమెరికా అనేది నియంత్రించాలని చెప్పేసి కారణంతో. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.